నమస్కారం. మిగతా ఛానల్స్కి మన ఛానల్కి డిఫరెన్స్ ఉండాలి కదా, అందుకే ఈ మదురై కోర్టు జడ్జ్ ముత్తు గారు ఇచ్చినటువంటి తీర్పులో అత్యంత కీలకమైనటువంటి ఒక నిజాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నా. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా ఆ దేవతకి, రేవతి పోలీస్ కానిస్టేబుల్. ఆమె ఎవరికి ఎదురుగా ఉండి పోరాడుతుంది, ఆమె దేనికోసం పోరాటం చేస్తుందంటే న్యాయం కోసం, ధర్మం కోసం. తాను పోలీసు వృత్తిని చేపట్టే ముందు ప్రమాణం చేసింది. ఆ ప్రమాణాన్ని తూచే తప్పకుండా పాటించింది. అది జూన్ 19, 2020. మామూలుగా సాతనుకులం అని చెప్పేసి మదురైలో ఒక ప్రాంతం. అక్కడ జయరాజ్ బెన్నిక్స్ అనేవాళ్ళు తండ్రి కొడుకులు. వాళ్ళు ఒక మొబైల్ షాప్ నడుపుతున్నారు. 2020 జూన్ 19 అంటే కరోనా డేస్, లాక్డౌన్. అప్పుడు షాపులు ఏ టైం నుంచి ఏ టైం తీయాలి, ఉంచాలన్నప్పుడు ఒక నిబంధన ఉంది. సో నైట్ 9 షాప్ క్లోజ్ చేయాలి. అయితే ఈ జయరాజు షాప్లో ఉండగా పోలీసులు వచ్చారు. అక్కడ మాట పెరిగి ఇక జయరాజు మీద కేసు పెట్టారు. ఆ తర్వాత జయరాజుని స్టేషన్ తీసుకెళ్లారు. ఇదేంటి మా నాన్న తీసుకెళ్ళని చెప్పేసి బెన్నిక్స్ స్టేషన్కి వెళ్ళారు. తండ్రి కొడుకులని ఘోరాతిఘోరంగా కొట్టారు. ఎంతగా అంటే వారిని కొట్టిన దెబ్బలకి స్టేషన్లో టేబుల్స్ కింద, గోడలకి మొత్తం బ్లడ్డే. అంత దారుణం కొట్టారు వాళ్ళిద్దరిని పోలీసులు. మొత్తం 10 మంది, ఇన్స్పెక్టర్, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, ఎంతమంది అయినారు? 4 కదా. తర్వాత 4 కానిస్టేబుళ్ళు, తర్వాత 2 వచ్చేసి హెడ్ కానిస్టేబుళ్ళు. ఓకే, ఒక ఇన్స్పెక్టర్, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుళ్ళు, 4 కానిస్టేబుల్, మొత్తం 10 మంది. ఇందులో పాల్దొరై అనబడే సబ్ ఇన్స్పెక్టరు 2020 ఆగస్టులో కరోనాతో చనిపోయాడు. ఇక వీళ్ళని 19 తారీఖు నైట్ కదా తీసుకెళ్ళినారు. 20 తారీఖు మొత్తం ఘోరం కొట్టేసి వారి చేతే ఆ బ్లడ్ మార్క్స్ మొత్తం తుడిపించారు. 21వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇక జైలుకి పంపండి అన్నారు. జైలుకి వెళ్ళాక పోలీసులు కొట్టిన దెబ్బలకి ఇక బెన్నిక్స్ పాపం ఆల్మోస్ట్ ఇక మనిషి లేడు అసలు. ఇక ఇమీడియట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. జూన్ 22న నైటు బెన్నిక్స్ చనిపోయాడు. జయరాజు కూడా హెల్త్ అసలు బాగాలేదు, ఆయన ఆసుపత్రి అడ్మిట్ చేశారు. 23వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఆయన చనిపోయాడు. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రి కూడా ఇద్దరు చనిపోయారు. దానితో ఈ బెన్నిక్స్ అండ్ జయరాజ్ కుటుంబీకులు రిమైనింగ్ వాళ్ళు మొత్తం కూడా లాకప్ డెత్, ఘోరంగా పోలీసులు కొట్టారని చెప్పేసి కేసు ఫైల్ చేశారు. యావత్తు దేశం అంతా కూడా ఇది వైరల్ అయిపోయింది. దాంతో పోలీసులు కేసు టేకప్ చేశారు. అయితే పోలీసులే కొట్టారు, మరలా తమిళనాడు పోలీసులే కేసు టేకప్ చేస్తుంటే నిజాలు బయటికి రావనంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, కోర్టు సుమోటాగా తీసుకుని సిబిఐకి ఇచ్చింది. సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు, 90 రోజులలో అన్ని నిజాలను కూడా బయటికి లాగి జడ్జి ముందు ఉంచారు. ఇక నిన్న తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చిన మూమెంట్లో తెలిసింది ఏంటి అంటే సాక్షులు వచ్చేసి 105 మంది దాదాపు సాక్షులు. వీరు అత్యంత కీలకమైంది అదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి రేవతి, ఆ పోలీసు దేవత. ఏ పోలీసులైతే ఈరోజు సభ్య సమాజం చేత చీకొట్టబడ్డారు, ఏ పోలీసులు అయితే బ్రతకడానికి అర్హత లేదు, ఇట్స్ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అని చెప్పేసి జడ్జి చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారా, వాళ్ళు బతకడానికి వీలు లేదని చెప్పేసి ఉరిశిక్ష విధించారు 10 మందికి. ఆ 10 మంది ఒక అతను ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి 9 మందికి ఉరిశిక్ష. ఇందులో వీళ్ళ కుటుంబం నుంచే 1,40,00,000 చనిపోయినటువంటి జయరాజు బెన్నిక్స్ కుటుంబానికి ఇమ్మని చెప్పారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇంతమంది పోలీసులకి ఉరిశిక్ష పడటం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి అవ్వచ్చు. ఈ పోలీసు ఉరిశిక్ష పడడానికి కారణం ఎవరు అన్నప్పుడు రేవతి ఏం చేసింది తెలుసా, వారిని ఎలా కొట్టారు ఏంటి కళ్ళ ముందు మొత్తం చూస్తుంది. బ్లడ్ మార్క్స్, ఈ జయరాజు బెన్నిక్స్ బ్లడ్ మార్క్స్ ఉన్నాయే, గోడల మూలల్లో ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా బెంచ్ల సందుల్లో, బెంచ్ల కింద ఎక్కడ ఉన్నాయి మొత్తం చూపించింది. ఫోరెన్సిక్ వాళ్ళకి అదే అత్యంత కీలకమైంది. దాంతోనే వీళ్ళని పోలీసులని దోషులుగా చేర్చారు. కోర్టు కూడా ఓకే చేసింది, ఉరిశిక్ష పడింది. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, మరి హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు మన సుప్రీంకోర్టుకి వెళ్తారు. బట్ దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులలో క్రూరులు, కఠినాత్మలు ఎవరైనా వెనక ఉన్నట్టయితే అది వాళ్ళకి ఇది గుణపాఠం. ఆ పోలీసులని దేవతలు, దేవుళ్ళు ఉంటారు, న్యాయానికి, ధర్మానికి కట్టుబడే ప్రజారక్షకులు. వాళ్ళు క్రూరులుగా ఉన్నటువంటి, మృగాలుగా ఉన్నటువంటి పోలీసులని చూస్తూ ఊరుకోరు.
పట్టిస్తారు. జాగ్రత్త.